ఆల్ వెల్కమ్ టు మేము మా ముచ్చట్లు. ఈరోజు మనం వచ్చేసినాం గ్రేట్ ఓట్వే నేషనల్ పార్క్కి. గ్రేట్ ఓట్వే నేషనల్ పార్క్లో మనం ఎర్స్కిన్ ఫాల్స్లో ఉన్నాము. ఎర్స్కిన్ ఫాల్స్లో 2 లుకౌట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ లుకౌట్ పాయింట్ 1 ఈజ్ అప్పర్ లుకౌట్ పాయింట్ విచ్ ఇస్ 80 meters అండ్ లోవర్ లుకౌట్ పాయింట్ వచ్చేసి 220 meters. సో లోపల చాలా బ్యూటిఫుల్ ఉంటుందని విన్నా. లెట్స్ గో, కమ్. వే చూసినట్టయితే ఇప్పటి వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. సో వ్యూ బాగుంది అని విన్నప్పుడు చూడాలి కదా. విల్ గో హ్యావ్ అ లుక్ టు దట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మీరు వింటున్నారా? నాకైతే క్లియర్ కట్గా వాటర్ సౌండ్ వినిపిస్తుంది. సో కమ్. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా ఒక 30 meters వచ్చినాము. 30 meters వేలో వీ కెన్ సీ ద వాటర్ ఫాల్ దేర్. సో మనం ఇంకా క్లియర్గా చూద్దాము. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ అ హాఫ్ వే. సో ఫైనలీ మనం అయితే 80 meters దూరంలో ఉన్న లుకౌట్ పాయింట్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ వాటర్ ఫాల్, ఆ క్లియర్ వాటర్. సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్. సో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఫ్రమ్ 80 meters డిస్టెన్స్. అండ్ ఇంకొక 150 metersలో మనకి ఇంకా క్లియర్గా వాటర్ ఫాల్ కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. లెట్స్ గో అండ్ వాచ్ దాట్ ఈవెన్. కమ్. సో యాజ్ ఐ సెడ్ యూ, ఇంకా మనకి 150 metersలో వాటర్ ఫాల్ ఇంకా క్లియర్గా చూడబోతున్నామని. కమ్, దిస్ ఇస్ ద వే. వాటర్ సౌండ్ అండ్ ఇక్కడ చిన్ని చిన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ చిన్ని బర్డ్స్ చేసే సౌండ్ ఎంత బాగుంది అసలు. పీస్ ఆఫ్ మైండ్, కామ్నెస్, స్ట్రెస్ రిలీఫింగ్ ఉంది ఇది. సో ఇప్పుడు మనం ఆ రిమైనింగ్ 150 లుకౌట్ పాయింట్కి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు మనకి సీటింగ్ ఏరియా ప్రొవైడ్ చేసినారు. వెన్ యూ ఆర్ టైర్డ్ వాకింగ్ యూ కెన్ హ్యావ్ రెస్ట్ హియర్. కమ్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం కొంచెం లోతుకి దిగుతున్నాం అన్నమాట. సో మనకి ఇంతకుముందు కనిపించిన విధంగా స్టెప్స్ ఇప్పుడు లేవు. కొంచెం టఫ్నెస్ పెరిగిందని చెప్పచ్చు. బికాస్ స్టెప్స్ లోతు ఒకటి పెరిగింది, ఐ మీన్ స్టెప్స్ హైట్ పెరిగినాయి. అండ్ కమ్, లెట్స్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్స్ గోనా బీ దేర్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఇట్లా ఫారెస్ట్ ఏరియాస్కి వచ్చినప్పుడు నెవర్ ఎవర్ టచ్ ద రేలింగ్స్. అవి మనకు సపోర్ట్కి పెడతారు. బట్ ద థింగ్ ఈజ్, ఇది ఫారెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ పాయిజనస్ స్పైడర్స్ ఉంటాయి మోస్ట్లీ ఆస్ట్రేలియాలో. సో ఎప్పుడైనా రేలింగ్స్ ఏవి టచ్ చేయకూడదు. స్పైడర్స్ ఉంటాయి అండ్ ఇన్విజిబుల్ స్నేక్స్ కూడా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ వెన్ యూ వాక్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్. సో కమ్. అండ్ వాళ్ళు ఇక్కడ మనకి ఒక రిడ్జ్ స్టేర్ కేస్ ఇచ్చినారు. ఐఎమ్ నాట్ ప్రిటీ ష్యూర్, ఐఎమ్ స్కేర్డ్ టు గో ఇన్ సైడ్, బట్ దెన్ ఐల్ గో, ఐ కెన్ డూ ఇట్. అలా లేత ఎండ వస్తుంది ఇక్కడ. సో ఆ లేత ఎండలో ఈ ఫారెస్ట్లో ఉన్న గ్రీనరీ మధ్యన నడుస్తుంటే ఇట్స్ లైక్ అమేజింగ్ ఫీల్స్. అసలు ఎంత ప్యూర్ ఆక్సిజన్ ఉంది ఇక్కడ అసలు. ఇట్స్ లైక్ రియల్లీ అమేజింగ్. చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నాకు ఎప్పుడు ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఒక డౌట్ వస్తుంది, అబ్బా ఫారెస్ట్లో ఇన్ని చెట్లు నాటింది ఎవడు అసలు? ఎవడు? హూజ్ హీ? ఐ నో, ఈ క్వశ్చన్ నేను మా నాన్నని కూడా అడిగిన. మా నాన్న దేవుడు అని చెప్పిండు. సో నాకు దానికి వ్యతిరేకించడానికి ఆన్సర్స్ లేవు. కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో
ఫారెస్ట్ మొత్తం చెట్లు నాటింది ఎవరో కింద కమెంట్స్లో చెప్పండి మీకు తెలిస్తే. అలా అని మా నాన్న చెప్పిన ఆన్సర్ మాత్రం చెప్పకండే దేవుడని. ఇప్పుడు మనం ఆ 150 మీటర్స్లో హాఫ్ వే వచ్చినాము. సో నాకు ఈ హాఫ్ వే వచ్చినప్పటి నుంచి వాటర్ సౌండ్ వినిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ లిజన్, ఎంత బాగుంది ఆ సౌండ్ ఈ నేచర్లో. ఇట్స్ అమేజింగ్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్. అది ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది వే అనేది. సో కమ్ ఫాస్ట్. వాటర్. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అండ్ ఇంకా కిందికి వెళ్తున్నాను. ఇట్స్ డార్క్ హియర్ బట్ దెన్ యా విల్ గో. కొన్ని డేంజర్ థింగ్స్ని, కొన్ని భయాలని దాటుకుంటేనే యుల్ నో యువర్ స్ట్రెంగ్స్. సో ఓవర్కమ్ యువర్ ఫియర్స్. అండ్ నాకు మేజర్ ఫియర్ వచ్చేసి ఇక్కడ టూ సైడ్స్ చెట్లు ఉంటే ఐ ఫీల్ సో స్కేర్ టు వాక్. సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చేసినాం. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇంత కష్టమైన ట్రెక్ తర్వాత. అండ్ మేము ఇంత కష్టపడి ట్రెక్ చేసి మీకు చూపిస్తున్నాం కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షో సమ్ లవ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మేము మా ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అంతే.